ఎప్పుడు న్యూ లుక్ లో మోడర్న్ గర్ల్ గా ఉండటం ఇష్టం. ఇన్స్టాలో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సినిమాల కంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటా. నా నిజ జీవితం కనపడుతుంది. 20 లక్షల మంది ఇన్స్టా ఫాలోయర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వస్తాను, ఇంత ఫేమ్ సాధిస్తానని అనుకోలేదని అంటుంది శాలిని పాండే. ప్రేక్షకులకు శాలిని పాండే అంటే తెలియదేమో. అర్జున్ రెడ్డి చిత్రంలోని ప్రీతి అంటే బాగా గుర్తుంటుంది. ఇన్స్టాలో 2 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఈ అమ్మడు తన గురించి ఏం చెప్తుందో చూద్దాం. మాది మధ్యప్రదేశ్లోని జబల్పూర్. చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి డ్యాన్స్ వేసేదాన్ని. కరీనా కపూర్ డైలాగ్స్ కొట్టేదాన్ని. కాఫీ విత్ కరణ్ జోహర్ లాంటి కార్యక్రమాలు బాగా చూసేదాన్ని. వాస్తవానికి చిన్నప్పుడే వేషధారణ తీరు అంత సినిమాటిక్గా ఉండేది. ఇకపోతే ఇంట్లో మా నాన్నకు సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. బీటెక్ చదివేటప్పుడు నాటకాల్లో శిక్షణ తీసుకున్నా. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ముంబైకి వెళ్ళాను. నాన్నకు కోపం వచ్చింది. అసలు ఇక్కడికి రావద్దు అన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే అర్జున్ రెడ్డి చిత్రానికి సంతకం చేశా. సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యి అన్నారు. అయినా నేను వినలేదు. ముంబైలో కష్టాలు పడ్డా. అయితే మిత్రుల సహకారం మరువలేనిది. అర్జున్ రెడ్డి ప్రీమియర్ చూశాక నాన్న మెచ్చుకున్నారు. వేరే ఆప్షన్ తీసుకోను, యాక్టింగ్ తప్ప అని చెప్పాను. యాక్టింగ్ పట్ల నా ప్యాషన్ ఏంటో అప్పుడే ఇంట్లో వారందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డితో మంచి పేరొచ్చింది. బేబీ అంటూ, ప్రీతి అంటూ ఎన్నో మెసేజ్లు ప్రతిరోజు వచ్చాయి. ఆ క్రేజ్తో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, ఇన్ని చిత్రాలు తెలుగులో చేసినా ఇంకా ప్రీతిగా నన్ను గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అంటే ఆ పాత్ర తీరు, ఆ సినిమా క్రేజ్ అలాంటిది. మరి తమిళంలో కూడా 3 చిత్రాల్లో నటించా. అర్జున్ రెడ్డి సినిమాతో జీవితంలో ఓ మిరాకిల్ జరిగింది. నాకు డ్రీమ్ అంటే నెగిటివ్ రోల్లో నటించాలన్నదే నా డ్రీమ్. అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తరహా పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటోంది అర్జున్ రెడ్డి ఫేమ్ ప్రీతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.